Welcome to my channel Karuna Mahesh Diaries. First time na channel ni చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి రాగి దోశ అని చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి, డెఫినెట్గా చూడండి. నా దాంట్లో హెల్దీ రెసిపీస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మిల్లెట్ దోశ. మిల్లెట్ దోశ ఎలా అయితే తీసుకోవచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, లంచ్కిగా తీసుకోవచ్చు, డిన్నర్గా అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తినచ్చు. అలా అని చెప్పి 3 times అదే తినాలని కాదు నా ఉద్దేశం. 3 పూటలలో 1 పూట మాత్రమే తీసుకోండి, అది కూడా లిమిట్గా తీసుకోండి, మీ హెల్త్కే మంచిది. నేను మెజర్మెంట్స్ చెప్తాను. 1 కప్ మినపగుళ్ళకి 1 కప్ రాగులు, 1 కప్ జొన్నలు, 1 కప్ కీన్వా తీసుకోండి, 1/2 కప్ శనగపప్పు తీసుకోండి, లేదా 1/4 శనగపప్పు తీసుకోండి, అండ్ కొన్ని మెంతులు తీసుకోండి. ఇవన్నీ నేను ఎర్లీ మార్నింగ్ 8 to 9 అరౌండ్ ఆ టైంలో సోక్ చేసి ఉంచుకుంటాను. మినిమం 3 to 4 times అయినా బాగా వాష్ చేయండి, ఎందుకంటే రాగులకి కొంచెం మట్టి అనేది ఉండిద్ది. కొంచెం కడిగితే వాష్ చేస్తే మట్టి అనేది పోయిద్ది. 3 to 4 times వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మినిమం హవర్స్ కిందకి చెప్పాలంటే 9 hours అయినా సోక్ అయి ఉండాలన్నమాట. సో అందుకే నేను మార్నింగే సోక్ చేసుకుంటాను. నేను ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకుంటాను, అరౌండ్ 7 తర్వాతే వేసుకుంటాను. ఇంకా బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మినపగుళ్ళల్లో ఏంటంటే ఇంప్రూవింగ్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. డైజెషన్ని ఇంప్రూవ్మెంట్ చేసేది, ఎందుకంటే దాంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండిద్ది కాబట్టి. అండ్ బోన్ స్ట్రెంత్ కూడా ఉపయోగపడిద్ది, ఎముకలు గట్టిపడడానికి. అందుకే అనుకుంటా బాలింతలుగా ఉన్నప్పుడు సున్నుండలు తినండి, ఎముకలు గట్టి పడతాయి అంటారు. డెఫినెట్లీ అది కరెక్టే. అండ్ రాగుల గురించి చెప్పుకుందాం. రాగులు జొన్నలు ఇంచుమించు ఒకే పద్ధతిలో ఉంటాయన్నమాట. ఎముకలు గట్టి పడడానికి ఉపయోగపడుతుంది, జీర్ణక్రియ పెరగడానికి ఉపయోగపడుతుంది, అండ్ వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ రాగుల్లో ఏంటంటే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఎనర్జీని ఇస్తుంది రాగి. అందుకే అనమాట రాగి జావా, రాగి సంగటి, రాగితో అంబిలి అండ్ రాగి దోశలు అలా చేసుకొని తింటారు. రాగి హల్వా కూడా చేసుకుంటారు. ఇక్కడ జొన్నలకు వస్తే ఏంటంటే జీర్ణక్రియ అంటే డైజెషన్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కీన్వా గురించి కూడా మాట్లాడుకుందాం. కీన్వాలో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఉండిద్ది, అండ్ బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అంట. బోన్స్ హెల్తీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. హార్ట్ ఇష్యూస్, గుండె సమస్యలు ఉన్న వాళ్ళకైతే మంచి హెల్తీ రెసిపీ అన్నమాట ఈ కీన్వా అనేది. కీన్వాని మనం ఎలా తీసుకోవచ్చు అంటే అన్నం కిందకి అన్నం బదులుగా కీన్వాని ఉడకపెట్టుకొని అన్నంలాగా తినచ్చు, సూప్ చేసుకోవచ్చు, అండ్ సలాడ్స్లో కూడా ఉపయోగించుకుంటారు. అచ్చంగా కీన్వా తినలేను అన్న వాళ్ళు అన్నము కీన్వా కూడా కలుపుకొని వండుకొని తినచ్చు, అది కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను బ్లెండింగ్ చూడండి, నేను ఈవినింగ్ 7కి అరౌండ్ అలా స్టార్ట్ చేశాను. చాలా టైమే తీసుకుందనమాట స్టార్టింగ్, ఎందుకంటే జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి, అది మెదగడానికి టైం తీసుకుంటుంది. సో కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని బాగా బ్లెండ్ చేయాలి. నాకు ఒక 1 hour అయితే టైం తీసుకుంది అనమాట. 1 hour to 15 minutes అలా తీసుకుంది. అండ్ ఇక్కడ నేను ఏంటంటే అటుకులు వాడుతున్నా. అటుకులైనా వాడుకోవచ్చు, మరమరాలైనా వాడుకోవచ్చు, లేదా మీకు దోశ రైస్ ఉంటే దోశ రైస్ వాడుకోవచ్చు, లేదా డిపో రైస్ ఉంటే డిపో రైస్ వాడుకోవచ్చు, లేదంటే మిగిలిపోయిన అన్నం కూడా వాడుకోవచ్చు అనమాట. అలా అని చెప్పి ఎక్కువ తీసుకోకూడదండి. 1/2 cup లేదా 1/4 cup అలా అయినా తీసుకోండి. నేను అన్నం కూడా యూజ్ చేస్తాను అనమాట. అటుకులు మరమరాలు ఏంటంటే నాకు మా అత్తమ్మ చెప్పారు, అన్నం అంటారా, నాకు మా రిలేషన్ అత్తయ్య చెప్పారనమాట. అండ్ నేను అది వాడతాను. నాకు ఏది ఫెసిలిటీ ఏది అనుకూలంగా ఉందంటే నేను అలా యూజ్ చేస్తాను. ఈ దోశ పిండిని మనం ఇడ్లీ కిందకి ఇడ్లీ లాగా వేసుకోవచ్చు, లేదా దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. అలా మీరు దోశలకు కావాలి, ఇడ్లీకి కావాలంటే మీకు వచ్చిన క్వాంటిటీలో 1/2 ఏమో దోశకి వాడండి, 1/2 ఏమో ఇడ్లీకి వాడండి. సపరేట్గా పెట్టుకోండి, ఎందుకంటే దోశ బ్యాటర్ని మనం ఇడ్లీ కిందకి వేయలేం కాబట్టి. ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు, వృద్ధుల వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది, ఎవరికైనా హెల్దీనే. చాలా హెల్దీ రెసిపీ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, బాగుండిద్ది. అండ్ రైస్, అటుకులు అండ్ మరమరాలు ఏంటంటే దోశ మనకి చాలా మెత్తగా వస్తుంది అనమాట. అందుకోసం ఇవన్నీ నేను యూజ్ చేస్తూ ఉంటాను. నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ షార్ట్ కూడా పెట్టానమాట యూట్యూబ్లో. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంకొక హెల్త్ టిప్స్తో కూడా ఒక వ్లాగ్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఆ వ్లాగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంక ఇలా గ్రైండింగ్ అయిపోయాక నేను
ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు రాగిది. ఆ వీడియోలో ఏంటంటే నేను ఒక గిన్నెలో తీసుకున్నాను, అది మొత్తం పులిసి పొంగి స్టవ్ కూడా తీసేసుకుంది, అంత పొంగిందనమాట. సో ఈ ట్రిప్ ఏం చేశానంటే మళ్ళీ వేస్ట్ కాకూడదు కదా, ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కదా అనేసి 2 బౌల్స్లో అంటే 2 గిన్నెల్లో పోసుకున్నాను అనమాట. మీకు వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక గిన్నెకి హాఫ్కి తీసుకుంటే దానికి డబల్ పొంగిందనమాట, మంచిగా పులిసింది. అంటే మంచి బ్యాక్టీరియా అనేది మనం తింటున్నాము, ఏదో చెత్త బ్యాక్టీరియా తినడం కన్నా ఇలాంటి హెల్దీ బ్యాక్టీరియా తినడం బెటర్. నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తెలుస్తుంది నేను ఎలాంటి వీడియోస్ పెట్టబోతున్నాను అనేసి. చాలామంది నా వీడియోస్ని అంతగా ఏం చూడట్లేదు, సగం మాత్రమే చూసి స్కిప్ చేస్తున్నారు. అలా అయితే చేయమాకండి, మీకోసమే కదా ఇంత కష్టపడి నేను వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ పైగా ఒక 5 days గ్యాప్ వచ్చింది నేను వీడియో పోస్ట్ చేయడానికి. సో నెక్స్ట్ టైం ఇలా గ్యాప్ రాకుండా చూసుకుంటాను. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. ఇప్పుడు చూడండి నేను 2 బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ది కూడా మీకు ఇప్పుడు వస్తుంది అనమాట. మీకు క్వాంటిటీ అర్థమయ్యే ఉంటుంది. మార్నింగ్ రాగానే ఏమీ లీక్ అవ్వలేదు అనిపించింది. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత ఫుల్గా పొంగేసిందో. నేను చెప్పాను కదా హాఫ్ కంటే డబల్ పొంగిద్ది అనేసి. సూపర్గా అయితే వచ్చేసింది. మేము ఇంకా చక్కగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకున్నాము దోశలు వేసేసుకొని. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చిద్దని అనుకుంటున్నాను. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ఇది ఇవాల్టి నా వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ ఐకాన్.